everyone, good evening. Welcome to Vinex IAS Academy. First line Dwarka Nagar, Visakhapatnam. Phone number 98480-53431, 9494153431. This is Chaitanya Raigada. So yesterday మనం సైన్స్ అండ్ టెక్ కరెంట్ అఫైర్స్ అనేది స్టార్ట్ చేసాం. స్పేస్ సెక్టార్ మనం కరెంట్ అఫైర్స్ చెప్తున్నాం. స్పేస్ సెక్టార్ కరెంట్ అఫైర్స్లో ఈరోజు సెకండ్ సెషన్ అండి. సో నిన్నటి సెషన్కి కంటిన్యూషన్. ఓకే రైట్. సో స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ క్లాస్ 2. ఓకే క్లాస్ 2. సో ఇందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే చంద్రయాన్ 3. ఫస్ట్ టాపిక్, టుడేస్ ఫస్ట్ టాపిక్ ఈజ్ చంద్రయాన్ 3. ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్స్ ఏంటి అంటే చంద్రయాన్ 3, గగన్యాన్, రీయూజబుల్ లాంచ్ వెహికల్. వన్ వెబ్లో 36 శాటిలైట్స్ని లాంచ్ చేశారు, అదొకటి. తర్వాత NVS-01 నావిగేషన్ శాటిలైట్, సెకండ్ జనరేషన్ శాటిలైట్ లాంచ్ చేశారు, దాని గురించి కూడా ఈరోజు మనం చెప్దాం. ఓకే క్లియర్ అండి. సో ఒక్కసారి ఇందులో ఒక్కొక్కటి మనం ఫస్ట్ ఈరోజు మనం చెప్పబోయేది ఏంటి అంటే చంద్రయాన్ 3. సో చంద్రయాన్ 3 ఎప్పుడు లాంచ్ చేశారు? విల్ సెలెక్ట్ ఏ హైలైటర్ హియర్. చంద్రయాన్ 3 ఎప్పుడు లాంచ్ చేశారంటే జూలై మంత్లో లాంచ్ చేశారు. బట్ ఇది ఆగస్ట్ 23న మీకు మూన్ మీద ల్యాండ్ అయిందండి. ఆగస్ట్ 23న ఇది మూన్ మీద ల్యాండ్ కావటం జరిగింది. ఆగస్ట్ 23న మూన్ మీద ల్యాండ్ అయింది. ఓకే క్లియర్ అండి. అయితే ఏదైతే ఆగస్ట్ 23 మూన్ మీద ల్యాండ్ అయ్యిందో ఈ ఆగస్ట్ 23న మనం ఎవ్రీ ఇయర్ ఇక నుంచి నేషనల్ స్పేస్ డేగా సెలబ్రేట్ చేయబోతున్నాము. మోడీ గారు కాల్ చేశారండి, కాల్ ఇచ్చారు. వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ 23rd August ఫ్రమ్ దిస్ ఇయర్ ఆన్వర్డ్స్ యాజ్ నేషనల్ స్పేస్ డే. ఓకే ఈ ఇయర్ నుంచి కూడా మనం దీన్ని నేషనల్ స్పేస్ డే కింద సెలబ్రేట్ చేయబోతున్నాము. క్లియర్ అండి. తర్వాత నెక్స్ట్ వన్ చంద్రయాన్ మిషన్ గురించి ఇంపార్టెంట్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే చంద్రయాన్ 3 అనేది మీకు మూన్ మీదకి పంపిస్తున్న మిషన్, అది కూడా సౌత్ పోల్కి పంపిస్తున్న మిషన్, సౌత్ పోల్. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే సౌత్ పోల్కి అంటే దక్షిణ ధృవానికి మనం పంపించిన మూన్ మీదకి మిషన్ పంపించిన మొట్టమొదటి దేశం కాబోతున్నామండి. నార్త్ పోల్కి మిగతా ఏరియాలకి చాలామంది పంపించారు, కానీ సౌత్ పోల్కి ఒక ఆర్బిటార్ మిషన్ని పంపించిన మొట్టమొదటి దేశం ఇండియానే. అలా కాకుండా స్టేట్మెంట్లో మూన్ మీదకి లేదా మూన్ సర్ఫేస్ మీదకి ల్యాండ్ అయిన దేశాల్లో మనది 4th ప్లేస్. మనకన్నా ముందు USA ఉంది, రష్యా ఉంది, తర్వాత చైనా ఉంది. కానీ ఇండియా సౌత్ పోల్కి మాత్రం ఫస్ట్ పొజిషన్ అండి, గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఓకే సౌత్ పోల్కి ఫస్ట్ పొజిషను. అదే టోటల్గా ఈ లూనార్ మిషన్లోకి అయితే లూనార్ మీద ల్యాండ్ అయిన లూనార్ సర్ఫేస్ మీద ల్యాండ్ అయిన కంట్రీలో మనది 4th ప్లేసు. సో ఇదంతా కూడా దానికి ఇంట్రడక్షన్. సో ఇండియా బికేమ్ ద ఫస్ట్ కంట్రీ టు రీచ్ ద లూనార్ సౌత్ పోల్. ఇదిగోండి ఫస్ట్ కంట్రీ టు రీచ్ ది లూనార్ సౌత్ పోల్. సౌత్ పోల్ని రీచ్ అయిన ఫస్ట్ కంట్రీ. ఓకే ఆ తర్వాత నెక్స్ట్ వన్ చంద్రయాన్ 2 ఏంటి అంటే ఇది మీకు end-to-end క్యాపబిలిటీ అండి. సో లూనార్ సర్ఫేస్ మీద మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే సామర్థ్యం. మెయిన్ చంద్రయాన్ 2 మిషన్ యొక్క ఫోకస్ ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి? చంద్రయాన్ 2 యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే సేఫ్ ల్యాండింగ్. ఓకే సారీ అండి, చంద్రయాన్ 2 కాదు, చంద్రయాన్ 3 ఆబ్జెక్టివ్ ఏంటి? చంద్రయాన్ 3 ఆబ్జెక్టివ్ ఏంటంటే చంద్రయాన్ 2 అనేది ఫెయిల్ అయింది కాబట్టి ల్యాండింగ్లో చంద్రయాన్ 3 ద్వారా సేఫ్ ల్యాండింగు మరియు
రోవింగ్ చేయటం. రోవింగ్ అంటే కెమికల్ అనాలిసిస్కి ఉపయోగపడుతుంది. చంద్రయాన్ 2 ల్యాండింగ్లో ఫెయిల్ అయింది కాబట్టి ఈ చంద్రయాన్ 3 అనేది చంద్రయాన్ 2కి ఫాలో అప్ మిషను. ఇది క్యాపబిలిటీని చెక్ చేస్తుంది, సామర్థ్యాన్ని చెక్ చేస్తుంది. దేని క్యాపబిలిటీని చెక్ చేస్తుంది? ల్యాండింగు మరియు రోవింగ్ యొక్క క్యాపబిలిటీని చెక్ చేస్తుంది. ల్యాండింగు మరియు రోవింగ్ యొక్క క్యాపబిలిటీని చేస్తుంది, అంటే ల్యాండ్ అవ్వటము మరియు రోవింగ్ అండి. ఓకే, తర్వాత ఇట్ వాజ్ లాంచ్డ్ బై లాంచ్ వెహికల్ మార్క్ 3 LVM-3 అండి. లాంచ్ వెహికల్ ఏంటి దీనికి? LVM-3 అనేది దీని లాంచ్ వెహికల్. దీని లాంచ్ వెహికల్ ఏంటండి? LVM-3. ఒక్క నిమిషం అండి. దెర్ ఈజ్ సో LVM-3 ఈజ్ ది లాంచ్ వెహికల్ ఫర్ దిస్. LVM-3 ఈజ్ ది లాంచ్ వెహికల్. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ LVM-3నే మనం ఒకప్పుడు GSLV మార్క్ 3 అనేవాళ్ళం అండి. ఈ LVM-3నే ఒకప్పుడు మనం GSLV మార్క్ 3 అనేవాళ్ళము. GSLV మార్క్ 3 అనేవాళ్ళం అండి. దాన్నే ఇప్పుడు మనం LVM-3 అంటున్నాం. ఓకే, సో ఈ LVM-3లో మొత్తం LVM-3 ఈజ్ ఏ 3 స్టేజ్ లాంచింగ్ వెహికల్. దీంట్లో 3 దశలు ఉంటాయి. LVM-3లో మొత్తం 3 దశలు ఉంటాయండి. LVM-3లో మొత్తం ఇట్ ఈజ్ ఏ 3 స్టేజ్ ఇంజన్. LVM-3 ఈజ్ ఏ 3 స్టేజ్ ఇంజన్, 3 స్టేజ్ లాంచ్ వెహికల్. ఇంజన్ కాదు, 3 స్టేజ్ లాంచ్ వెహికల్. ఇందులో ఏమేమి ఉంటాయి అంటే 3 స్టేజెస్లో ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే సాలిడ్ స్టేజు. ఫస్ట్ స్టేజు సాలిడ్ స్టేజు అంటే ఘనదశ. రెండో స్టేజు లిక్విడ్ స్టేజు అంటే ద్రవదశ. మూడవ స్టేజు వాయుదశ. ఓకే, సాలిడ్ లిక్విడ్. మూడో స్టేజ్ వాయా కాదండి, ఏంటి? క్రయోజెనిక్. క్రయోజెనిక్ అంటే అతి శీతల దశ. అతి శీతల దశ. దీంట్లో లిక్విడ్ హైడ్రోజన్ అండ్ లిక్విడ్ ఆక్సిజన్ ఉంటుంది. ఓకే, సో సాలిడ్లో ఏముంటాయి అంటే సాలిడ్ దశలో 2 స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ ఉంటాయి. 2 స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ అంటే 2 స్ట్రాప్ ఆన్ బూస్టర్స్. లిక్విడ్ ఫేజ్లో 2 వికాస్ ఇంజన్స్ ఉంటాయి. 2 వికాస్ ఇంజన్స్ ఉంటాయి. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఒకసారి చూడండి ఇక్కడ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్టేజెస్ ఆఫ్ LVM-3లో LVM-3 ఈజ్ ఏ 3 స్టేజ్ మీడియం. LVM-3 ఈజ్ ఏ 3 స్టేజ్ మీడియం. ఓకే, అండ్ ఎర్లియర్ ఇట్ ఈజ్ నోన్ యాజ్ GSLV MK3. ఇది నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఈ 3 స్టేజెస్లో ఫస్ట్ స్టేజ్లో 2 సాలిడ్ బూస్టర్స్ ఉంటాయి. సెకండ్ స్టేజ్లో కోర్ లిక్విడ్ ఫ్యూయల్ ఉంటుంది. థర్డ్ స్టేజ్లో క్రయోజెనిక్ ఇంజన్ ఉంటుంది. ఇది లో ఎర్త్ ఆర్బిట్కి అంటే ఎర్త్ నుంచి 400 to 800 కిలోమీటర్స్ ఉండే లో ఎర్త్ ఆర్బిట్కి ఆల్మోస్ట్ 8000 kgsని తీసుకెళ్ళగలదు. ఓకే, అదే హై ఎర్త్ ఆర్బిట్ లేదా జియోసింక్రనస్ జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్స్కి 4000 kgs పేలోడ్ని ఇది పట్టుకెళ్ళగలదు. LVM-3 అనేది మీకు ఈవెన్ చంద్రయాన్ 2ని లాంచ్ చేసినప్పుడు వాడింది కూడా LVM-3నే. రేపొద్దున గగన్యాన్కి కూడా ఈ LVM-3నే వాడతారు. బట్ కానీ అక్కడ దాని పేరు వేదండి, హ్యూమన్ లాంచ్ వెహికల్ 3 అంటాం దాన్ని అక్కడ. ఓకే, అది మీకు వస్తుంది ఈరోజే, నేను చెప్తాను మీకు గగన్యాన్లో. చూడండి, ఫస్ట్ స్టేజ్లో 2 స్ట్రాప్ ఆన్ 2 S200 బూస్టర్స్ ఉంటాయి. సెకండ్ స్టేజ్లో లిక్విడ్ స్టేజ్ 2 వికాస్ ఇంజన్లు ఉంటాయి. థర్డ్ స్టేజ్ క్రయోజెనిక్ ఇంజన్ C-25 ఇంజన్ అంటాం. చంద్రయాన్ 1 మిషన్ 2008లో లాంచ్ చేశారు. చంద్రయాన్ 2 మిషన్ 2019లో లాంచ్ చేశారు. ఓకే, ఆ తర్వాత చంద్రయాన్ 3 గురించి మీరు చెప్పుకోవాలి అంటే ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే చంద్రయాన్ 3లో అసలు ఏమేమి పార్ట్స్ ఉన్నాయి అనేది ఇంపార్టెంట్. చంద్రయాన్ 3లో అసలు మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, వాటి పేలోడ్ చదవాలి. ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా దాని ఇంట్రడక్షన్ చెప్పాను.
తర్వాత శివశక్తి పాయింట్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. చంద్రయాన్ 3 ఎక్కడికైతే వెళ్ళిందో అది శివశక్తి పాయింట్ ఆగస్ట్ 23న వెళ్ళింది. సో దాన్ని ఇండియన్ స్పేస్ డే కింద సెలబ్రేట్ చేస్తున్నాము. తర్వాత లాంచ్ వెహికల్ గురించి ఎంతసేపు చెప్పాము. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటి అంటే చంద్రయాన్ 3లో పార్ట్స్ ఏంటి, చంద్రయాన్ 3లో పార్ట్స్ ఏంటి, చంద్రయాన్ 3లో పార్ట్స్ ఏంటి. చంద్రయాన్ 3లో మెయిన్ పార్ట్స్ ఏంటి అంటే దీంట్లో మొత్తం 3 మాడ్యూల్స్ ఉన్నాయి. ల్యాండర్ మాడ్యూలు, ఓకే, ల్యాండర్ మాడ్యూలు, రోవర్ మాడ్యూల్ అండ్ ప్రొపల్షన్ మాడ్యూల్. ల్యాండర్ మాడ్యూలు, రోవర్ మాడ్యూలు అండ్ ప్రొపల్షన్ మాడ్యూల్ అని 3 మాడ్యూల్స్ ఉన్నాయండి. ల్యాండర్ ఏంటి అంటే ఈ ల్యాండర్ మాడ్యూలు మీకు చంద్రయాన్ 2లో ఫెయిల్ అయింది కాబట్టి సేఫ్గా ల్యాండ్ చేయడానికి ఈ ల్యాండర్ మాడ్యూల్ అనేది ఉపయోగపడుతుంది. రోవర్ మాడ్యూల్ అనేది కెమికల్ అనాలిసిస్ గురించి ఉపయోగపడుతుంది. రోవర్ మాడ్యూల్ అనేది కెమికల్ అనాలిసిస్ అంటే చంద్రుడి పైన ఏమేమి రసాయనాలు ఉన్నాయి లేదా వాట్ ఈజ్ ద కెమికల్ కంపోజిషన్ ఆఫ్ ది మూన్ సర్ఫేస్ ఈజ్ డన్ బై రోవర్ మాడ్యూల్. ఆ తర్వాత మీకు ఉండేది పిఎం అంటే ప్రొపల్షన్ మాడ్యూల్. సో ఇందులో చూడండి ల్యాండరు, రోవరు, తర్వాత ప్రొపల్షన్ మాడ్యూల్. నెక్స్ట్ వన్ ల్యాండర్ అండ్ రోవర్. ల్యాండరు రోవరు ఏంటి అంటే ఆ రెండు కూడా సైంటిఫిక్ పేలోడ్స్ అండి. రెండు కూడా మొత్తం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నెక్స్ట్ కాన్సెప్ట్ నేను మీకు చెప్పబోయేది ల్యాండర్ మాడ్యూలు, రోవర్ మాడ్యూలు, ప్రొపల్షన్ మాడ్యూల్. ల్యాండర్ని ఏమని పిలిచారు, విక్రమ్ అని పిలిచారు. రోవర్ని ఏమని పిలిచారు, ప్రజ్ఞాన్ అని పిలిచారు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ల్యాండరులో పేలోడ్స్ ఎన్ని, రోవర్లో పేలోడ్స్ ఎన్ని, ప్రొపల్షన్ మాడ్యూల్లో పేలోడ్స్ ఎన్ని అనేది మీరు ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. రోవర్లో మీకు కెమికల్ అనాలిసిస్ కాబట్టి స్పెక్ట్రోస్కోపీ అని కనిపించే 2 పేలోడ్స్ ఉన్నాయి. ల్యాండర్లో మీకు 3 పేలోడ్స్ ఉంటాయి. ల్యాండర్ పర్పస్ వేరండి, ఆ 3 పేలోడ్స్ పర్పస్ వేరు. రోవర్లో 2 ఉన్నాయి, ప్రొపల్షన్ మాడ్యూల్లో 1 పేలోడ్ ఉంది. ఓకే, సో ల్యాండర్కి పేరేంటి విక్రము, రోవర్కి పేరేంటి ప్రజ్ఞాన్. ఎక్కడైతే ల్యాండర్ లాంచ్ అయ్యిందో దాని పేరు ఏమని చెప్పాము, శివశక్తి పాయింట్ అని చెప్పాము. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే రోవర్లో ఏమేమి పేలోడ్స్ ఉన్నాయి, ల్యాండర్లో ఏమేమి పేలోడ్స్ ఉన్నాయి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. సో ఇక్కడ ఒకసారి చూడండి, ల్యాండర్ మీకు రోవర్లో లిప్స్, తర్వాత ఆల్ఫా పార్టికల్ ఏపీఎక్స్ఎస్ అని 2 మాడ్యూల్స్ ఉంటాయి. రోవర్లో మీకు 2 పేలోడ్స్ ఉన్నాయి, లిప్స్ అండ్ ఆల్ఫా పార్టికల్ ఎక్స్రే స్పెక్ట్రోస్కోపీ మీటర్, LIBS ఒకటి, APXS అండి. ఓకే, దీంట్లో షేప్ అని ఉంటుంది, ప్రొపల్షన్ మాడ్యూల్లో షేప్. తర్వాత ల్యాండర్లో మీకు CHAST చేస్తే, తర్వాత రాంభా, లాంగుమియర్ ప్రూబ్ అండ్ ఇల్సా. CHASTE, రాంభా, తర్వాత ఇప్సా. ఓకే, ఇప్సా కాదండి, ఒక్క నిమిషం, ఇల్సా, సారీ, దట్ ఈజ్ ఇల్సా, ఎందుకంటే లూనార్ కాబట్టి ఇల్సా. సో ఇలా మీకు మొత్తం ల్యాండర్ మీద 3, రోవర్ మీద 2, ప్రొపల్షన్ మాడ్యూల్ మీద 1 పేలోడ్స్ ఉన్నాయి. సో ఈ లిప్స్ అంటే ఏంటి, లిప్స్ అంటే లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోపీ. ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, స్పెక్ట్రోస్కోపీ అని వచ్చింది అంటే లేదా స్పెక్ట్రోమీటర్ వచ్చిందంటే అది ఎలిమెంటల్ అనాలసిస్ లేదా కెమికల్ అనాలసిస్, కెమికల్ కంపోజిషన్, ఎలిమెంటల్ అనాలసిస్ తెలుసుకోవచ్చు. సో అందుకనే ఈ లిప్స్ కానీ తర్వాత వచ్చే APXS కానీ ఈ 2 కూడా మీకు కెమికల్ అనాలసిస్ కోసం వాడతారు.
మూన్ మీద సర్ఫేస్ మీద ఉండే కెమికల్ కంపోజిషను, మినరల్ కంపోజిషను తెలుసుకోవడానికి మీకు ఈ లిప్స్ అనేది ఉపయోగపడుతుంది. చూడండి ఇక్కడ కెమికల్ అండ్ మినరల్ కంపోజిషన్ ఆన్ ది లూనార్ సర్ఫేస్. అలాగే ఇంకోటి ఏంటి అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ఆల్ఫా దేనికి, ఆల్ఫా పార్టికల్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ దేనికి అంటే ఇండివిజువల్ స్పెసిఫిక్ ఎలిమెంటల్ ఐడెంటిఫికేషన్ కోసం. అంటే మెగ్నీషియము, సిలికాను, పొటాషియము, కాల్షియము, టైటానియము, ఐరన్ ఇలా ఇండివిజువల్గా స్పెసిఫిక్గా ఎలిమెంటల్ ఎనాలసిస్ చేయాలి అంటే దానికోసం మీకు ఈ ఏపీఎక్సెస్ ఉంటుంది. అలా కాకుండా టోటల్ కెమికల్ కంపోజిషను లేదా అసలు ఏం మినరల్స్ ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటే అప్పుడు లిప్స్ ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ల్యాండర్ మీద ఉండే పేలోడ్స్ నేను ఆల్రెడీ చెప్పాను. RAMBHA రంభా, తర్వాత CHA STE and third one is ILSA. సో ఒక్కొక్కటి దేనికి సార్ అని అడిగితే, మీరు నన్ను అడిగితే సో రంభా దేనికి అంటే రంభా ఈజ్ ఫర్ లూనార్ ప్లాస్మా ఎన్విరాన్మెంట్ గురించి తెలుసుకోవడానికి. అంటే మూన్కి అంటుకొని ఉండే ప్లాస్మా అనేది 4th స్టేట్ ఎలిమెంట్ అంటామండి. 4th స్టేట్ మ్యాటర్. పదార్థాల్లో 4 ఘన, ద్రవ, వాయు, సాలిడ్, లిక్విడ్, గ్యాసియస్ స్టేట్ కాకుండా 4th స్టేట్ని ప్లాస్మా స్టేట్ అంటాం. లూనార్ సర్ఫేస్ని అంటుకొని ఉన్న ప్లాస్మా ఎన్విరాన్మెంట్ని స్టడీ చేయడమే ఈ రాంబా పేలోడ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. తర్వాత CHA STE ఇది దేనికి అంటే థర్మల్ ఎక్స్పెరిమెంట్ కోసం, థర్మల్ కండక్టివిటీ మరియు టెంపరేచర్ని మెజర్ చేయడానికి. అంటే ఈ చెస్టే మెయిన్ దేనికి అంటే మూన్ మీద ఉండే సర్ఫేస్ యొక్క టెంపరేచరు మరియు థర్మల్ కండక్టివిటీ తెలుసుకోవడానికి, థర్మల్ కండక్టివిటీ మరియు టెంపరేచర్ తెలుసుకోవడానికి ఈ CHA STE చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్పెరిమెంట్ పేరులోనే ఉంది చూడండి, చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్పెరిమెంట్ అంటాం. ఆ తర్వాత ILSA ఇన్స్ట్రుమెంట్ లూనార్ సర్ఫేస్ యాక్టివిటీ. ILSA ఇది దేనికి అంటే పేరులోనే ఉంచండి, ఇన్స్ట్రుమెంట్ లూనార్ సెస్మిక్ యాక్టివిటీ. అంటే ఎలాగైతే భూమి కంపిస్తుందో అలాగే చంద్రుడి యొక్క సర్ఫేస్ కూడా ఏమన్నా కంపిస్తుందేమో అని చెక్ చేయడానికి దీన్ని పంపించారు ఈ పేలోడ్ని. సో ఇట్ చెక్స్ ది సెస్మిక్ అరౌండ్ ది ల్యాండింగ్ సైట్కి అరౌండ్గా సెస్మిసిటీని అంటే కంపనాన్ని చెక్ చేస్తుంది. సో ఇక్కడితో మనకి ల్యాండర్ అయింది, రోవర్ అయింది, ఇంకా ప్రొపల్షన్ మాడ్యూల్ మిగిలిందనమాట. ఈ ప్రొపల్షన్ మాడ్యూల్లో ఏముంటుంది అంటే షేప్ అనే దాన్ని పంపించారు. ఈ షేప్ ఏంటి అంటే స్పెక్ట్రోపొలారిమెట్రీ ఆఫ్ హ్యాబిటబుల్ ప్లానెట్ ఎర్త్. అంటే ఎర్త్కి సంబంధించి, భూమికి సంబంధించి ఏదైతే హ్యాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ ఉందో దాన్ని మూన్ నుంచి స్టడీ చేస్తారనమాట. ఎర్త్ని మూన్ నుంచి స్టడీ చేయడాన్ని ప్రొపల్షన్ మాడ్యూల్ పేలోడ్ అంటాం. ఇది NIIR అంటే నియర్ ఇన్ఫ్రారెడ్ రేంజ్లో ఎర్త్ని చూస్తుంది, చూస్తుంది అండి. ఓకే, సో దీన్ని స్పెక్ట్రోపొలారిమెట్రీ ఆఫ్ హ్యాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ అంటాం. నెక్స్ట్ వన్. సో ఇందులో మీరు ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆర్బిటర్, రీజన్స్ ఫర్ ఎక్స్ప్లోరింగ్ లూనార్ సౌత్ పోల్. అసలు సౌత్ పోల్ ఎందుకు మన వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు? సౌత్ పోల్ సౌత్ పోల్ మన వాళ్ళు ఎందుకు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అంటే సౌత్ పోల్, మూన్ యొక్క సౌత్ పోల్ అనేది ఇప్పటి వరకు కూడా ఎప్పుడు సన్కి ఎక్స్పోజ్ అవ్వలేదు. మూన్ యొక్క సౌత్ పోల్ అనేది ఇప్పటి వరకు ఎప్పుడు సన్కి ఎక్స్పోజ్ అవ్వలేదు. దక్షిణ ధ్రువం అనేది ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా సూర్యుడి యొక్క సూర్యకిరణాల తాకిడికి లోనవ్వలేదు. కాబట్టి సౌర కుటుంబం యొక్క మూలాలను అంటే
సౌర కుటుంబం యొక్క మూలాలను తెలుసుకోవడానికి మరియు వాటర్ ప్రెజెన్స్ అక్కడ ఉన్నది దాన్ని కూడా తెలుసుకోవడానికి ఈ చంద్రయాన్ 3 మిషన్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇక్కడ చూడండి, స్టడీ ఆఫ్ సోలార్ సిస్టమ్, టు స్టడీ ది సోలార్ సిస్టమ్ని స్టడీ చేయడానికి మరియు ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఎట్ ది లూనార్ సౌత్ పోల్స్. సో ఇవన్నీ తెలుసుకోవటం వల్ల ఎర్లీ సోలార్ సిస్టమ్ యొక్క మూలాలు మనకి తెలుస్తాయి. ద ఫండమెంటల్స్ ఆఫ్ ది ఎర్లీ సోలార్ సిస్టమ్స్ కెన్ బి స్టడీడ్ అండర్ దిస్. సో దాని ఇన్ఫర్మేషన్ దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఎందుకంటే అది ఎక్కువగా మార్పు, సౌత్ పోల్ అనేది ఎక్కువగా మార్పులకి గురి అవ్వలేదు కాబట్టి, ఎటువంటి మార్పులకి లోన్ అవ్వలేదు కాబట్టి ఆ సౌత్ పోల్ అనేది ఓకే. సో దాన్ని స్టడీ చేస్తే సోలార్ సిస్టమ్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలియచ్చు అని సైంటిస్టులు భావిస్తున్నారు. సో ఆ తర్వాత ఇక్కడితో మనకి చంద్రయాన్ 3కి సంబంధించి లాంచ్ వెహికల్ గురించి చెప్పాము. లాంచ్ వెహికల్ గురించి చెప్పాము. ఆ తర్వాత దాంట్లో కాంపోనెంట్స్, ల్యాండరు, రోవరు మరియు ప్రపల్షన్ మాడ్యూలు, ఆ తర్వాత దాంట్లో ఉన్నటువంటి పేలోడ్స్ కూడా మీకు చెప్పడం జరిగింది. పేలోడ్స్ ల్యాండర్లో 3, రోవర్లో 2, ప్రపల్షన్ మాడ్యూల్లో 1. సో ఆ తర్వాత మేజర్ గ్లోబల్ మూన్ మిషన్స్, చంద్రుడి మీదకి మనం ఒక్కళ్ళమే పంపిస్తామా, మిగతా వాళ్ళు కూడా పంపిస్తారు. మిగతా వాళ్ళు ఏం పంపించారనేది ఒకసారి చూసుకోవాలి. అదేంటి అంటే యుఎస్ఎస్ఆర్ ఏం పంపించింది అంటే లూనా 1, లూనా 2, లూనా 3 అనేది పంపించింది. ఓకే, తర్వాత యుఎస్ఏ అపోలో 11, ఆర్టెమిస్ 1 పంపించింది. చైనా చాంగ్స్ 1 పంపించిందండి. ఓకే, లేదా చేంజ్ 1 అంటాం. ఓకే, ఇజ్రాయెల్ బియర్ షీట్, ఇది ఇంపార్టెంట్. ఇజ్రాయెల్ పంపించింది ఏంటండి, బియర్ షీట్, ఇది ఇంపార్టెంట్. ఇజ్రాయెల్ పంపిస్తుంది ఏంటి, బియర్ షీట్. ఓకే, తర్వాత నెక్స్ట్ వన్ ఆర్టెమిస్ అకార్డ్ గురించి మీరు తెలుసుకోవాలి. ఆర్టెమిస్ అకార్డ్ అనేది నాసా లాంచ్ చేసింది. ఇది దీంట్లో 27 దేశాలు ఉంటాయి. ఓకే, ఈ ఆర్టెమిస్ అకార్డ్లో చైనా, రష్యా ఉండవు. ఆర్టెమిస్ అకార్డ్లోనే అసలు ఈ ఆర్టెమిస్ అకార్డ్ ఏంటి అంటే ఆర్టెమిస్ మిషన్లో పార్ట్ అండి. ఆర్టెమిస్ మిషన్ అనేది నాసా మూన్ మీద ఒక పర్మనెంట్ బేస్ స్టేషన్ని ఏర్పరచుకుందాం అనుకుంటుంది. మూన్ మీద, చంద్రుడి మీద పర్మనెంట్ బేస్ స్టేషన్ ఏర్పరచుకోవడమే ఆర్టెమిస్ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. ఆ ఆర్టెమిస్ ప్రోగ్రాంలోనే ఆర్టెమిస్ అకార్డ్ అని ఒకటి ఉంటుంది. ఆర్టెమిస్ అకార్డ్. ఓకే, ఈ ఆర్టెమిస్ అకార్డ్ ఏదైతే ఉందో ఈ ఆర్టెమిస్ అకార్డ్ అనేది మీకు నాసాస్ ఆర్టెమిస్ ప్రోగ్రాంలో ఇంటిగ్రల్ పార్ట్. 27 దేశాలు దీని మీద సైన్ చేశాయి. అయితే ఇది మెయిన్ ఏంటి అంటే స్పేస్ని, అంతరిక్షాన్ని, అసలు ఏంట్రా బాబు ఆర్టెమిస్ అకార్డ్ అంటే ఏంటి సార్ అని అడిగితే, ఆర్టెమిస్ అకార్డ్ అంటే వాట్ ఈజ్ అన్ ఆర్టెమిస్ అకార్డ్? ఆర్టెమిస్ అకార్డ్ ఈజ్ an agreement between 26 nations for not to use space for military purposes. అంటే స్పేస్ని మిలిటరీ పర్పజెస్ కోసం వాడకూడదు, అంతే అంతరిక్షాన్ని మిలిటరీ అవసరాల కోసం వాడకూడదు అనేది ఈ అగ్రిమెంట్ అండి. ఓకే, సో ఆర్టెమిస్ అకార్డ్ అంటే ఆర్టెమిస్ అకార్డ్ అంటే ఇది మెయిన్ నాసాది. ఈ ఆర్టెమిస్ అకార్డ్లో మెయిన్ పాయింట్ ఏంటి అంటే స్పేస్ని మిలిటరీ పర్పజెస్ కోసం వాడకూడదు. స్పేస్ షల్ నాట్ బీ యూజ్డ్ ఫర్ మిలిటరీ పర్పజెస్. ఓకే, తర్వాత దీన్ని మెయిన్ సివిలియన్ పర్పజెస్ కోసమే వాడాలి. అంతేకాకుండా ఈ ఆర్టెమిస్ అకార్డ్లో ఉన్న ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ థీమ్ ఏంటి అంటే ఇది దేశాలన్నీ ఏవైతే సిగ్నటరీ కంట్రీస్ ఉన్నాయో ఆ కంట్రీస్ అన్నీ కూడా ఓకే ఆస్ట్రోనాట్స్ని, తర్వాత స్పేస్ అసెట్స్ని, తర్వాత విల్లింగ్నెస్ టు షేర్ సైంటిఫిక్ డేటాని, స్పేస్ మిషన్స్ని.
సో దేశాల మధ్య స్పేస్ మిషన్స్ కానీ, సైంటిఫిక్ డేటా కానీ, స్పేస్ అసెట్స్ కానీ, యాస్ట్రోనాట్ యొక్క వెల్బీయింగ్ కానీ వీటిని షేర్ చేసుకోవాలి. అంటే కోఆర్డినేషన్ అండ్ కోఆపరేషన్ అనేది ఉండాలి. సహకారము, ఓకే, కోఆర్డినేషను అండ్ కోఆపరేషన్ అనేది ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో మనకి ఇస్రోకి నాసాకి మధ్యలో ఈ ఆర్టెమిస్ అకార్డే కాకుండా ఆల్రెడీ నిన్న చెప్పుకున్నాం నిసార్ మిషన్, ఇందులో కూడా ఇద్దరికి అగ్రిమెంట్ కుదిరింది. నిసార్ మిషన్ ఏంటి అంటే నాసా, ఇస్రో సింథటిక్ అపర్చర్ రేడార్. దీనివల్ల లో ఎర్త్ ఆర్బిట్లోకి ఈ శాటిలైట్ పంపిస్తే ఎర్త్ని ఇది కేవలం 12 అవర్స్లో మొత్తం గ్లోబ్ను మొత్తాన్ని చుట్టేసి మ్యాప్ చేయగలదు. అంతేకాకుండా మెయిన్ పోలార్ ఏరియాస్లో లేకపోతే హిమాలయన్ ఏరియాస్లో మంచు ఎందుకు కరిగిపోతుంది, డిజాస్టరు, ఫారెస్ట్ ఫైర్స్, ఇలా అన్నీ కూడా ఎర్త్ అబ్జర్వేషన్ని ఇది చేస్తుంది. ఇది మనం ఆల్రెడీ చెప్పాం. నెక్స్ట్ వన్, ఇది చంద్రయాన్ 3 అయిపోయిందండి. చంద్రయాన్ 3 ఇన్ఫర్మేషన్ ఉంది, గగన్యాన్లో ఇది కాదండి. నేను మీకు చెప్తాను. గగన్యాన్ అనేది ఇంకా లాంచ్ చేయలేదు. ఇట్ ఈజ్ ఏ ఫ్యూచర్ మిషన్. గగన్యాన్ అనేది ఫ్యూచర్ మిషన్, భవిష్యత్తు మిషన్. గగన్యాన్ ఏంటి అంటే, గగన్యాన్ పేరులోనే ఉన్నది అంతరిక్ష యానము. ముగ్గురిని 3 ఆస్ట్రోనాట్స్ని అంతరిక్షంలోకి పంపించబోతున్నారు. ముగ్గురి ఆస్ట్రోనాట్స్ని అంతరిక్షంలోకి పంపించబోతున్నారండి. అదే గగన్యాన్ మిషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. అయితే దీనికోసం యూజ్ చేసే లాంచ్ వెహికల్ ఏంటి అంటే HLVM3. ఆల్రెడీ LVM3ఏ, దీంట్లో హ్యూమన్స్ని లాంచ్ చేస్తారు కాబట్టి ముందు హెచ్ వచ్చిందనమాట. అందుకనే హ్యూమన్ రేటెడ్ LVM3 అంటాం, హ్యూమన్ రేటెడ్ LVM3. ఇందులో క్రూ ఎస్కేప్ సిస్టమ్ అనేది దీంట్లో ఈ లాంచ్ వెహికల్ ద్వారా పంపించే గగన్యాన్లో మీకు 2 మాడ్యూల్స్ ఉంటాయి. క్రూ మాడ్యూల్ ఒకటి, క్రూ ఎస్కేప్ సిస్టమ్ మాడ్యూల్ ఒకటి. క్రూ మాడ్యూల్ ఒకటి, క్రూ ఎస్కేప్ సిస్టమ్ మాడ్యూల్ ఒకటి. ఈ 2 గుర్తుపెట్టుకోవాలి, క్రూ మాడ్యూల్ అండ్ క్రూ ఎస్కేప్ సిస్టమ్ మాడ్యూల్. ఓకే, సో చంద్రయాన్ 3లో ఎలాగైతే 6 మాడ్యూల్స్ ఉన్నాయో, 3 మాడ్యూల్స్ ఉన్నాయో, రోవరు, ల్యాండరు, ప్రొపల్షన్ మాడ్యూలు, అలాగే HLVM3లో మీకు మొత్తం 2 మాడ్యూల్స్ ఉంటాయి. ఒకటి క్రూ మాడ్యూలు, 2 క్రూ ఎస్కేప్ సిస్టమ్. ఓకే, దీంట్లో హ్యూమన్స్ ఉంటారండి. ఇది ఎస్కేప్ మాడ్యూల్. ఏమైనా ఎమర్జెన్సీ వస్తే ఎలా తప్పించుకోవచ్చో, ఎలా సేఫ్గా ల్యాండ్ అవ్వచ్చో అది క్రూ ఎస్కేప్ మాడ్యూల్లో ఉంటుంది. సో ఇది అసలు ఎందుకు న్యూస్లో ఉంది అంటే, లాస్ట్ ఇయర్ TVD1 మిషన్ అనేది ఒకటి చేశారు. ఆ TVD1 మిషన్ ఏంటి అంటే అది టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ అనమాట. అదేంటి, టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్. సో ఇది మెయిన్ దేనికి చేశారంటే, క్రూ అనేది ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, లేదా ఈ క్రూ ఎస్కేప్ సిస్టమ్ ఏదైతే ఈ సెకండ్ మాడ్యూల్ ఉందో దీన్ని టెస్ట్ చేయడానికి లాంచ్ చేసిన మిషనే ఈ TVD1 అనే మిషన్. ఓకే, క్రూ ఎస్కేప్ సిస్టమ్ ఆఫ్ గగన్యాన్ ప్రాజెక్ట్. ఇందులో 2 పేలోడ్స్ ఉంటాయని నేను ఆల్రెడీ చెప్పాను, క్రూ మాడ్యూలు, క్రూ ఎస్కేప్ సిస్టమ్. క్రూ మాడ్యూలు మరియు క్రూ ఎస్కేప్ సిస్టమ్. ఓకే, ఈ 2 మాడ్యూల్స్ ఉంటాయి. అయితే క్రూ మాడ్యూల్ ఏంటి అనేది మీరు ఒకసారి చూస్తే, క్రూ మాడ్యూల్ అనేది మీకు బేసిక్ వర్షన్ అండి. హ్యూమన్స్ని స్పేస్లోకి పంపించే బేసిక్ వర్షన్ మాడ్యూల్. క్రూ ఎస్కేప్ మాడ్యూల్ ఏంటి అంటే, ఎమర్జెన్సీ టైంలో ఆస్ట్రోనాట్స్ ఎలా తప్పించుకోవాలో ఇది క్రూ ఎస్కేప్ మాడ్యూల్లో ఉంటుంది. ఇస్రో ఈ హ్యూమన్స్ కోసం ఒక స్పెసిఫిక్ ఎన్విరాన్మెంట్ని డెవలప్ చేస్తుంది లోపల క్రూ మాడ్యూల్. అదేంటి అంటే ECLSS, అంటే ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్. ఓకే, ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ లైఫ్
సపోర్ట్ సిస్టమ్ అనేది లాంచ్ చేసిందండి. ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ ఓకే అనేది లాంచ్ చేయడం జరిగింది. ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అనేది లాంచ్ చేసింది అనమాట. ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ దీంట్లో ఏముంటుంది అంటే మీకు దీంట్లో వాటరు, ఎయిర్ మరియు ఆక్సిజన్కి సంబంధించి ఎన్విరాన్మెంట్స్ని క్రియేట్ చేయడం జరిగింది. వాటరు, ఆక్సిజన్, చూడండి ఇక్కడ వాటర్ రికవరీ సిస్టమ్ ఒకటి, ఎయిర్ రీవిటలైజేషన్ సిస్టమ్ ఒకటి, ఆక్సిజన్ జనరేషన్ సిస్టమ్ ఒకటి, ఈ మూడింటిని క్రియేట్ చేశారండి. వాటర్ రికవరీ సిస్టము, ఎయిర్ రీవిటలైజ్ సిస్టము, తర్వాత ఆక్సిజన్ జనరేషన్ సిస్టమ్, ఈ మూడింటిని క్రియేట్ చేశారు. వాటర్ రికవరీ సిస్టము, ఎయిర్ రీవిటలైజేషన్ సిస్టము, ఆక్సిజన్ జనరేషన్ సిస్టము, ఈ మూడింటిని క్రియేట్ చేశారు. ఓకే, ఆక్సిజన్ జనరేషన్ సిస్టమ్ అనేది ఆక్సిజన్ జనరేషన్ కోసం, ఎయిర్ రీవిటలైజేషన్ అనేది క్యాబిన్ ఎయిర్ని క్లీన్ చేయడానికి, వాటర్ రికవరీ సిస్టమ్ అనేది ఏంటి అంటే మీకు మెయిన్ వాటర్ రికవరీ సిస్టంలో వేస్ట్ వాటర్ని వీటిని తర్వాత స్పేస్ సూట్ హైడ్రేషన్ సిస్టమ్ కోసం దీన్ని వాడతారనమాట. ఓకే, సో అది గగన్యాన్. సో చంద్రయాన్ అయిపోయింది, గగన్యాన్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఏంటి అంటే లాస్ట్ ఇయర్ ఇస్రో 36 OneWeb శాటిలైట్స్ని ఆర్బిట్లోకి పంపించిందండి. లాస్ట్ ఇయర్ ఇస్రో ఏం చేసింది, 36 OneWeb శాటిలైట్స్ని ఆర్బిట్లోకి పంపించింది. ఆ 36 OneWeb శాటిలైట్స్లో మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే దీనికి కూడా లాంచ్ వెహికల్ LVM-3A, దీనికి కూడా లాంచ్ వెహికల్ LVM-3 నేను మీకు ఆల్రెడీ చెప్పాను. లో ఎర్త్ ఆర్బిట్లోకి 8000 kgs, 8000 kgs, హై ఎర్త్ ఆర్బిట్లోకి అంటే GSO జియో సింక్రనస్ ఆర్బిట్, జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి 4000 kgsని పంపిస్తుంది. సో అందుకనే దీంట్లో ఆల్రెడీ ఇదంతా మనం చెప్పిందే 3 స్టేజ్ ఇంజన్, ఇదంతా మీరు చంద్రయాన్ 3లో మళ్ళీ రిఫర్ చేయండి. దాంట్లో మొత్తం 36 శాటిలైట్స్ని పంపించారు, నెంబర్ ఎక్కువ కాబట్టి 36 OneWeb శాటిలైట్స్ని పంపించారు, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ కంట్రోల్డ్ రీఎంట్రీ ఆఫ్ మెగాట్రాపిక్స్ 1, కంట్రోల్డ్ రీఎంట్రీ ఆఫ్ మెగాట్రాపిక్స్ 1. ఇస్రో ఏం చేస్తుంది అంటే ఈసారి లాస్ట్ ఇయర్ ఏం చేసింది అంటే 2011లో లాంచ్ చేసిన మెగాట్రాపిక్స్ 1 అనే శాటిలైట్ దాని పని అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని కంట్రోల్డ్గా ఎర్త్ లోకి తీసుకొచ్చారండి. ఎందుకు తీసుకొచ్చారు అంటే స్పేస్ డెబ్రిస్ ఇలాంటివి ఏమీ లేకుండా ఉండడానికి. నార్మల్లీ ఇప్పుడు ఎలాగైతే ఆల్రెడీ భూమి మీద చెత్త పెద్ద ఇష్యూవో అలాగే ఇప్పుడు స్పేస్ డెబ్రిస్ అనే ఇష్యూని కూడా స్టార్ట్ అవుతుంది. మనం శాటిలైట్ని పంపిస్తున్నాము, లాంచ్ వెహికల్స్ ఇవన్నీ పంపిస్తున్నాం, ఎంతో కొంత డెబ్రిస్ అక్కడ ఉండిపోతుందండి. శాటిలైట్ పని అయిపోయిన తర్వాత కూడా అది అక్కడే అలాగ భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అందుకనే ఏం చేస్తున్నారు అంటే వాటిని రిటర్న్ చేయటం అనేది నెక్స్ట్ టెక్నాలజీ అనమాట. సో నేను మీకు చెప్పబోయే నెక్స్ట్ రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ కూడా దానికి సంబంధించిందే. సో అది చెప్పే ముందు ఈ మెగాట్రాపిక్ శాటిలైట్ ఏంటి అంటే ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఇది కంట్రోల్డ్ రీఎంట్రీ చేసి ఈ లో ఎర్త్ ఆర్బిట్ నుంచి మళ్ళీ భూమి మీదకి తీసుకురాబోతున్నారు దాన్ని సేఫ్గా. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ మెగాట్రాపిక్ 1 అనేది 2011లో లాంచ్ చేశారట. ఇస్రో మరియు ఫ్రెంచ్ స్పేస్ ఏజెన్సీ అండి. ఇస్రోతో పాటు ఫ్రెంచ్ స్పేస్ ఏజెన్సీ కూడా ఉంది. సో చాలా చాలా ఇంపార్టెంట్. నార్మల్లీ ఇస్రో, నాసా లేకపోతే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీయో, రష్యా అనుకుంటాం. ఈ మెగాట్రాపిక్స్ 1 అనేది ఇస్రోకి అంటే ఇండియా అండ్ ఫ్రెంచ్ యొక్క ఉమ్మడి కాంట్రిబ్యూషన్ అండి. ఇండియా అండ్ ఫ్రెంచ్ యొక్క ఉమ్మడి కాంట్రిబ్యూషన్. తర్వాత నెక్స్ట్ వన్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఇది కేవలం ఈ మిషన్ని ఏదైతే ఎంతకాలం పాటు దీన్ని వాడదాం అనుకున్నారో వాడిన తర్వాత కూడా ఫ్యూయల్ మిగిలిపోయిన తర్వాత ఆ మిగిలిపోయిన ఫ్యూయల్తో దీన్ని జాగ్రత్తగా ఆ లో ఎర్త్ ఆర్బిట్ నుంచి మన పసిఫిక్ ఓషన్లోకి తీసుకురాబోతున్నారండి.
ఓకే, ఇంపార్టెంట్ ఇది. ఏం చేయబోతున్నారు? పసిఫిక్ ఓషన్లోకి తీసుకురాబోతున్నారు. సో అందుకనే ఈ మెగాట్రాపిక్స్ 1 అనేది ఈసారి న్యూస్లో ఉంది. కంట్రోల్డ్ రీఎంట్రీ అంటే ఇక్కడ చూడండి, ఫర్ సపోజ్ ఇది ఎర్త్ అనుకోండి, ఎర్త్కి 400 to 800 కిలోమీటర్స్ లో ఎర్త్ ఆర్బిట్ అవ్వచ్చు, ఓకే, లేదా పోలార్ ఆర్బిట్ అవ్వచ్చు, సన్ సింక్రోనస్ పోలార్ ఆర్బిట్స్ అవ్వచ్చు. ఈ 2 ఆర్బిట్స్లో నుంచి జాగ్రత్తగా మళ్ళీ దాని పని అయిపోయిన తర్వాత అది మళ్ళీ భూమిలోకి పసిఫిక్లోకి వచ్చి కలిసిపోవాలి. కంట్రోల్డ్ రీఎంట్రీ అంటాం. ఓకే, సో అది కంట్రోల్డ్ రీఎంట్రీ అంటామండి, గుర్తుపెట్టుకోవాలి అది. ఓకే, టు రెడ్యూస్ స్పేస్ డెబ్రీస్ అండి, టు రెడ్యూస్ స్పేస్ డెబ్రీస్, స్పేస్ డెబ్రీస్ని తగ్గించడానికి యాజ్ పర్ ది యుఎన్ అండ్ ఐఏడిసి. ఐఏడిసి అంటే ఇంటర్ ఏజెన్సీ స్పేస్ డెబ్రిస్ కోఆర్డినేషన్ కమిటీ. సో అది మెగాట్రాపిక్స్ 1 మిషన్. మెగాట్రాపిక్స్ 1 మిషన్ ఇండియా ఫ్రెంచ్ 2011లో లాంచ్ చేశారు. మెయిన్ ఇది ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ లో ఎర్త్ ఆర్బిట్లోకి పంపించాం. ఇది మళ్ళీ రీఎంట్రీ చేశారు పసిఫిక్ మహాసముద్రంలోకి. ఓకే, తర్వాత రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ RLV-TD. ఇది ఒక స్పేస్ క్రాఫ్ట్ లాగా, ఒక ర్యాకెట్ లాగా ఉంటుందండి, పారాషూట్ కూడా ఉంటుంది దిగేటప్పుడు. ఇది లాంచ్ వెహికల్ లాంచ్ చేసేసాక, ఇది లాంచ్ వెహికల్ లాంచ్ చేసేసాక, లాంచ్ వెహికల్ మీకు లాంచ్ వెహికల్ శాటిలైట్ని లాంచ్ చేశాక ఉండిపోతుంది పైన. అలా కాకుండా ఈ లాంచ్ వెహికల్ మళ్ళీ వస్తే దాన్ని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. రీయూజబుల్ లాంచ్ వెహికల్ వల్ల చాలా కాస్ట్ తగ్గుతుంది. సో ఇక్కడ చూడండి, రీయూజబుల్ లాంచ్ సిస్టమ్ ఎనేబుల్స్ ద రీసైక్లింగ్ ఆఫ్ ఇట్స్ కాంపోనెంట్స్ అలోయింగ్ ద వెహికల్ టు రిటర్న్ టు ఎర్త్ ఇంటాక్ట్ పోస్ట్ మిషన్. అంటే శాటిలైట్ లాంచ్ చేసేసాక లాంచ్ వెహికల్ని మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దీని కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుందంటే సేమ్ యాజ్ ఎయిర్ క్రాఫ్ట్ లా దీని కాన్ఫిగరేషన్ ఉంటుంది. సేమ్ యాజ్ ఎయిర్ క్రాఫ్ట్ లాగా దీని కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఓకే, ఇట్ కంబైన్స్ ది కాంప్లెక్సిటీ ఆఫ్ బోత్ లాంచ్ వెహికల్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది మీకు స్టేట్మెంట్లో అడిగే అవకాశం ఉందండి, స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి. రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ అనేది ఇది ఒక లాంచ్ వెహికల్ తర్వాత ఒక ఎయిర్ క్రాఫ్ట్ రెండిటి యొక్క సమ్మేళనంలా పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ దీని మెయిన్ కీ ఆబ్జెక్టివ్ ఏంటంటే కాస్ట్ తగ్గించడం, అంతరిక్షంలో కాస్ట్ తగ్గించడం అండి. తర్వాత ఎక్స్రే పొలారిమీటర్ శాటిలైట్, ఎక్స్రే పొలారిమీటర్ శాటిలైట్ ఎక్స్పోసాట్ అంటాము. సో ఈ ఎక్స్పోసాట్ గురించి ఒకసారి చూద్దాం. ఎక్స్పోసాట్ మొన్న జనవరిలో కూడా మళ్ళీ లాంచ్ చేశారండి, January 1న. ఓకే, ఎక్స్పోసాట్ అనేది మళ్ళీ నేను మీకు వస్తుంది, నేను మీకు అక్కడ చెప్తాను. ఓకే, January కరెంట్ అఫైర్స్, January 2024 కరెంట్ అఫైర్స్లో నేను చెప్తాను. ఇక్కడ షార్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది, అక్కడ డీప్గా ఇన్ డెప్త్ నేర్చుకుందాం. తర్వాత ఇస్రో చంద్రయాన్ 4ను కూడా లాంచ్ చేయబోతుందట. చంద్రయాన్ 3 ఏమైంది, కెమికల్ అనాలిసిస్ చేస్తుంది. ఒరే బాబు సల్ఫర్ ఉంది, వాటర్ ఎక్కడుంది, తర్వాత ఫోటోలు తీయడం ఇలాంటివి చేస్తుంది. చంద్రయాన్ 4 ఏం చేయబోతుంది అంటే చంద్రయాన్ 4 ఈజ్ గోయింగ్ టు బ్రింగ్ బ్యాక్ ది శాంపిల్స్ ఫ్రమ్ ది మూన్ ఇన్ 4 years. 4 సంవత్సరాలలో చంద్రయాన్ 4 అనేది, ఇస్రో లాంచ్ చేయబోతున్న చంద్రయాన్ 4 అనేది మూన్ నుంచి శాంపిల్స్ని వెనక్కి తీసుకురాకపోతుంది. ఇది ఇంపార్టెంట్ అండి. తర్వాత చంద్రయాన్ 3 కనుక ఒకవేళ సక్సెస్ఫుల్గా అయిన తర్వాత లాంచ్ అయ్యింది, ఆదిత్య L1 కూడా సక్సెస్ఫుల్గా లాంచ్ అయింది కాబట్టి ఇస్రో ఉన్నత లక్ష్యాన్ని పెట్టుకుంటుంది. మూన్ మీదకి మిషన్ని పంపించడమే కాకుండా మూన్ నుంచి మళ్ళీ అక్కడ శాంపిల్ కలెక్ట్ చేసి దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి దాన్ని అనాలిసిస్ చేయబోతున్నారు. అది చంద్రయాన్ 4 యొక్క లక్ష్యము. ఆ తర్వాత చంద్రయాన్ 4 మిషన్ గురించి ఒకసారి చూడండి. చంద్రయాన్ 4 మిషన్ ఏంటి అంటే ఇది ఒక లూనార్ శాంపిల్ని కలెక్ట్ చేయబోతుంది. ఎక్కడి నుంచి, మూన్ నుంచి కలెక్ట్ చేసి ఇక్కడి నుంచి ఫస్ట్ మిషన్ పంపించాలి, శాంపిల్ కలెక్ట్ చేయాలి, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ టెస్ట్ చేయాలి. అదే చంద్రయాన్ 4.
అదే చంద్రయాన్ 4. ఆ తర్వాత దీంట్లో రోవర్ కూడా ఉంది. చంద్రయాన్ 3లో రోవర్ కేవలం 30 కేజెస్ ఉంటే దీంట్లో రోవర్ని 350 కేజెస్ బరువు ఉండేలా చూసుకుంటున్నారండి. ఓకే, ఎక్కువ కెమికల్ అనాలిసిస్ చేయాలి కాబట్టి. అలాగే రోవర్ ఎంత ఏరియాని ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రయాన్ 3లో రోవర్ 500 మీటర్ ఇంటూ 500 మీటర్ ఏరియాని టెస్ట్ చేయబోతే, అదే చంద్రయాన్ 4లో 1 కిలోమీటర్ ఇంటూ 1 కిలోమీటర్ ఏరియా అని చంద్రయాన్ 4 యొక్క రోవర్ టెస్ట్ చేయబోతుంది. చంద్రయాన్ 4 అనేది ప్రిసైజ్ ల్యాండింగ్ అనేది చేయబోతుంది. అంటే ప్రజెంట్ 100 కిలోమీటర్ రేంజ్ ఉంటే ప్రిసైజ్ ల్యాండింగ్ అంటే ఎక్కడ దింపాలనుకుంటున్నామో ఎగ్జాక్ట్గా అదే. ఇప్పుడు నాసా స్లిమ్ ప్రాజెక్ట్ ఉంది, స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ అండి. మీకు ఇండియన్ స్పేస్ మిషన్స్ అయిపోయాక గ్లోబల్ స్పేస్ మిషన్స్ నేను మీకు రేపు చెప్తాను. ఆ గ్లోబల్ స్పేస్ మిషన్స్ చెప్పేటప్పుడు మీకు ఇది ఏంటనేది అర్థమవుతుంది అనమాట. సో స్లిమ్ అనేది ఏంటి అంటే స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్. ఇది జపాన్ మూన్ మిషన్ అండి. ఇది జపాన్ వారి మూన్ మిషను. సో ఆ టెక్నాలజీతో మన వాళ్ళు చంద్రయాన్ 4 మిషన్ని ప్రిసైజ్ ల్యాండింగ్ చేయబోతున్నారండి. అంటే చంద్రయాన్ 4 మిషన్ ఎవరి మూన్ మిషన్తో మీద డిపెండ్ అయ్యింది అంటే జపాన్ వారి మూన్ మిషన్ మీద డిపెండ్ అయ్యింది. జపాన్ వారి మూన్ మిషన్ ఏంటి? స్లిమ్ ప్రాజెక్ట్, స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ అనమాట. ఓకే, సో స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ అనేది ఎవరిది? జపాన్ వాళ్ళది. సో ఇది మెయిన్ ఏంటి అంటే చెప్పిన పాయింట్కి, ప్రిసైజ్ పాయింట్లోకి ల్యాండ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో అది టుడేస్ సెషన్ అండి. ఈ ఎన్విఎస్ మిషన్ నేను రేపటి సెషన్లో చెప్తాను, ఎందుకంటే టైం చాలదు. ఎన్విఎస్ మిషన్ చాలా పెద్దదండి, సో చాలా ఉంది. ఎన్విఎస్ మిషన్ నేను మీకు రేపు చెప్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ to the Vinesh IAS Academy. If you like the session, please share the సెషన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రూప్ 2 ఎగ్జామ్ వరకు కూడా మీకు అన్ని కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్, పాలిటీ, ఎకానమీ, ఎన్విరాన్మెంటు, ఏపీ ఎకానమీ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీకు అందిస్తాము. ఓకే.